వైద్యుల గురురాజరావు నేను. నాకు గుండె ఆపరేషన్ జరిగి కాలు ఆపరేషన్ జరిగింది. నేను సహాయం కోసము చీఫ్ మినిస్టర్ సహాయం కోసము అప్లై చేసుకున్నందుకు కోట సూర్యప్రకాష్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి నాకు సహాయం చేసినారు. వారికి ధన్యవాదాలు. రామకృష్ణ వెంకటనాయనపల్లె. నాకు లారీ యాక్సిడెంట్ అయ్యి కాలు ఫ్రాక్చర్ అయిండే. దానివల్ల మాకు వచ్చిన బిల్లులు అప్లై చేసింటే సీఎం ఫండ్ కింద సూర్యప్రకాష్ రెడ్డి నాకు ఆర్థిక సాయం అందజేసి మాకు సాయం చేసినాడు కాబట్టి ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటాం. ఎమ్మెల్యే గారి సహాయార్థం ఎమ్మెల్యే గారు చేసిన సహాయం వల్ల మాకు 10 లక్షల రీఫండ్ అమౌంట్ అనేది వచ్చింది. మాకు ఖర్చైన హాస్పిటల్ ఖర్చుకి గాను మాకు 10 లక్షల రీఫండ్ అమౌంట్ అందించారు. దానికి మేము చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. బేతంచెల్ల బేసిక్గా మాకు ఇట్లా మా పెద్దన్న హాస్పిటల్లో చేర్చడం వల్ల మాకు చాలా ఖర్చు అయింది. ఆ ఖర్చుకి మళ్ళీ మాకు రీఫండ్ అమౌంట్ 10 లక్షలు మేము పెట్టుకోగా ఎమ్మెల్యే గారు మాకు సహాయం చేసి దాన్ని మాకు చెక్కుని అందించారు ఈరోజు. దానికి మేము చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఓకే సార్, అంటే ఆపరేట్ చేసుకోవచ్చు. 3 లక్షలు వచ్చింది. 3 లక్షలు ₹2 కోట్లు పెట్టాం. అలాగే లిఫ్టింగ్ దానికి కూడా లిఫ్ట్ కోసం పైప్ లైన్ కోసం 5 కోట్లు పెట్టాం. అది అలాగే అంతర్జీవ కూడా మరమ్మతు కోసం 35 కోట్లు ప్రభుత్వం పెట్టడం జరిగింది. డ్రోన్ వర్క్ ఇంకా కొన్ని చెరువు నీటి వాళ్ళు మనం కానీ మాకు అదనంగా పైప్ లైన్ కావాలి. దానికోసం 35 కోట్లు పెట్టాం. అలాగే డోన్ మున్సిపాలిటీ అలాగే పేంచర్ మున్సిపాలిటీ కూడా దాదాపు 100 కోట్ల దాకా ప్రభుత్వం ఎస్టిమేట్స్ ఇవ్వని చెప్పాము. తార్ రోడ్స్ కంప్లీట్ తార్ రోడ్స్ డ్రైనేజ్ ఇది కూడా ప్రభుత్వం పెట్టాం. కొన్ని బైపాస్ రోడ్స్కి వచ్చాము మనకు దాదాపు 185 కోట్ల వరకు వచ్చింది. బైపాస్ వచ్చాం అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ వచ్చింది మనకు. అలాగే ఇప్పుడు గోరకల్ నుండి కూడా ఒక గోరకల్ టు బేచల ఇరిగేషన్ కోసం కూడా ఒక ప్రపోజల్ పెట్టాము. నేను కూడా ఎన్సీతో మాట్లాడి దాన్ని ఎస్టిమేట్ తయారు చేసి దాని 300 కోట్లుగా వచ్చింది. మన బేచర్లకు నీళ్ళు కావాలి మనకు. బేచర్ల కోసం అది కూడా ఎస్టిమేట్ మనం తయారు చేస్తున్నాం. అలాగే రకరకాలుగా మనం కొద్దిగా కొత్త ఇన్స్టిట్యూషన్స్ కూడా అడుగుతున్నాం. మనం మిషన్గా మైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ రకరకాల కార్యక్రమం చేపట్టబోతాం పెద్ద ఎత్తున. తర్వాత జనవరి కానీ ఫిబ్రవరి కానీ ఇంటింటికి కూడా అయిపోతుంది. ఇంకా ఆ స్కీమ్ కంప్లీట్ కాలేదు. స్కీమ్ జనవరిలో కంప్లీట్ అయిపోతుంది. అలాగే తొందరలోనే కూడా ఫ్రీ బస్ రాబోతుంది. ఫీ రీయింబర్స్మెంట్ కానివ్వండి, రైతుల రుణమాఫీ కానీ అని కూడా ఇది కార్యక్రమం చేసుకుంటున్నాం. మనం చాలా పెద్దగా చేసుకుంటాం. ఈ 3 నెలల్లో మనకు దాదాపు 30 లక్షల దాకా సీఎం ఫండ్స్ మనకు వచ్చాయి. 9 లక్షలు, 6 లక్షలు, 3 లక్షలు. అంటే బీదవారికి గతంలో లేని విధంగా సీఎం నిధి కింద ఆదుకుంటున్నాం మనం. 9 లక్షలు, 6 లక్షలు మినిమం అంటే కేసు పెట్టి ఇస్తాం. ఇంకా నేను ముఖ్యమంత్రి అడుగుతాను ఇంకా ఎక్కువ వేయాలి. మినిమం 50-60% చేస్తే అంటే సీఎం రిలీఫ్ ఫండ్ అది కూడా మనకు చాలా ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. దీంతో పాటు ఇన్ని కార్యక్రమాలు చేసేటప్పుడు కూడా నాకు బాధాకరంగా ఉంది. కొంతమంది ప్రకాష్ రెడ్డి బీసీలకు వ్యతిరేకంగా చెప్పుకుంటున్నారు. చాలా బాధాకరంగా ఉంది. నేను ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తాను. నేను ఎక్కడైనా రెడ్డి సపోర్ట్ చేస్తే నేను ఛాలెంజ్ చేస్తాను. అనవసరంగా ఏదో కొన్ని ఇష్యూ తీసుకొని వ్యక్తిగత విషయం తీసుకొని దాని మీద పని కట్టుకొని
ప్రకాష్ రెడ్డి బీసీకి వ్యతిరేకం చెప్పి చెప్పడం చాలా బాధాకరంగా ఉంది. నా జీవితంలో ఎప్పుడు నేను ఒక కులాన్ని పోలేదు. అన్ని కులాన్ని మొత్తాన్ని తక్కువైపోతుంది కానీ మొట్టమొదటిగా నా మీద బదనాం వేశారు. అది ఎందుకు వేస్తున్నా అర్థం కాదు. కానీ నేను నా ఈ దిల్షిప్ కానివ్వండి, పిల్లస్టెంట్ కానివ్వండి, రకరాలు నిశ్చిస్తాను ఎక్కువ దాదాపు 90% 95% దాకా బీసీకి నేను నిశ్చిస్తాను. ఇంత బీసీ చేస్తూ కూడా కొంతమంది ఉద్దేశంగా నా మీద విశ్వాసం చేస్తుందా సంబంధం నేను మనం చేసుకుంటున్నాను. ఏమంటే ఏదో ఒకరితో రెండు అంతే. ఎప్పుడు ఏమంటే ముస్లిమ్స్ కానీ బీసీ ఎస్సీలు ఆయన బీసీ వాళ్ళ బీసీ, ఇది వాళ్ళు బీసీలు వచ్చారు, పైన వచ్చారు, వాళ్ళ బీసీలు అంతా ఆయన గౌడు. ఎందుకంత విశ్వాసం చేస్తారు? నా దగ్గర నేను ఎప్పుడు ఛాలెంజ్ చేస్తాను. నేను నాయకులు ప్రచారం చేసిన నాయకులు నాకు ప్రూవ్ చేయాలి. నేను ఎవరికి వెంటనే సాయం చేస్తున్నా. ఎక్కడ ఈ ఊళ్ళో కూడా ప్రాబ్లం ఉందంటే వాళ్ళకి అన్ని కూడా కట్టుకోకపోతున్నాం. ప్రతి ఊళ్ళో కానీ ఏ ఊళ్ళో కూడా ఈ బీసీసీ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. 90% బీసీసీ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. ప్రతి ఊళ్ళో నేను కానీ లిస్ట్ ఇస్తాను, మీకు లిస్ట్ ప్రశ్న పెడతాను, చూడండి. ఎందుకు డిస్పాచ్ చేసినా నాకు అర్థం కావట్లేదు. ఇంతకన్నా అసలు మన డోన్లో కరప్షన్ లేకుండా, ఇల్లీగల్ యాక్టివిటీ లేకుండా, మట్కా కానీ, జూదం కానీ, లేకపోతే గంజాయి కానీ, లేక ఇతర సమస్య కూడా కంట్రోల్ చేస్తాం పోలీసుతో. గతం పోల్చుకుంటే డోన్లో చాలా భయంకరంగా ఉండేది. అలాంటి వాటి లేదు. మీకు ఎంత తెలుసు కాబట్టి అన్ని కంట్రోల్ చేసినప్పుడు నాకోసం ప్రజల కోసం చేశాను. ప్రజలు బాగుండాలి. అందరూ పడిపోయి కొన్ని కుటుంబాలు నష్టపోయినాయి. అది కాకుండా పోలీసు వాళ్ళతో మాట్లాడుకొని కంప్లీట్ కంట్రోల్ చేస్తారు. ఎవడే కానీ లీగల్ చేస్తే రెడ్డి కాదు ఎవరే కానీ కంట్రోల్ చెప్పాను. సమస్యలు ఏమిటి చేస్తాను. ఇంత నీట్గా పోతున్నాం మేము. ఎక్కడ అవినీతికి చార్జ్ ఇవ్వకుండా, ఎక్కడ అవినీతి మాట్లాడకుండా చేసుకుని గుర్తుపోతుంది. కొత్త నాయకులు వచ్చాక నా మీద డిస్కస్ చేస్తాం. దానికి నేను ఖండిస్తున్నా. ప్రజలు గుర్తించాలి. ఎవరు కానీ ప్రకాష్ రెడ్డి బీసీకి వ్యతిరేకంటే నాకు ప్రూవ్ చేయండి. నేను ఐదు రిజర్వేషన్ గో డిస్కస్ చేయొద్దండి. నేను అన్ని కులాలు నడపకపోతాను కాబట్టి నాయకులు అనుకు చెప్పుకుంటూ కానీ నాయకులు ప్రూవ్ చేయాలి. ప్రజలు బ్యాడ్ మెసేజ్ పోతుంది. ప్రకాష్ రెడ్డి నిజంగా రెడ్డి సగరిస్తుంది. రెడ్డి ఈరోజు నాకు అన్ని కులాలు చేశాడు. అన్ని కులాలు చేసి రెడ్డి నాకు చేయలేదు. కొంతమంది రెడ్డి చేయాలి. నాకు సంబంధం వీటిలో పెట్టిన రెడ్డి చేయలేదు. నాకు చేసి బీసీ చేశారు. ఇంత క్లియర్గా ఉన్నప్పుడు ఉంటారు. 10% ఉంటారు. లేదు ఇంతమంది కూడా 10% చేశారు. నాట్ 90% చేయాలి. అన్నప్పుడు బీసీలు చేశారు, ఎస్సీలు చేశారు, మైనారిటీ చేశారు, అన్ని కూడా చేశారు. అన్ని కూడా కలుపుకోపోతాను. అంత మాత్రాన ప్రకాష్ రెడ్డి బీసీకి వ్యతిరేకంగా ప్రజలు కనిపిస్తున్నా. దయచేసి అట్లా ప్రచారం చేయకండి. అది చూపండి. ఎక్కడైనా ఎన్ని సపోర్ట్ చేసి చూపండి. ఇప్పుడు నేను ఎంక్వైరీ చేస్తున్నా. అటువంటి కేసెస్ ఉంటే ఆ రిస్క్ తీసుకురండి. తప్పకుండా నా మీద రిపోర్ట్ చేస్తే తప్పకుండా రిజైన్ పో. కానీ నేను పని ప్రస్తావన చేయదు. దయచేసి పేషెంట్ నాకు ప్రజలు దూరం పెద్దగా ప్రశ్న చేయొద్దండి. ప్రజలు నమ్మే పరిస్థితి నేను వచ్చి మాట్లాడండి. ఎక్కడ నేను అన్యాయం చేస్తూ మాట్లాడండి. లేకపోతే ఇంత మాత్రం నేను మోసే పరిస్థితి లేదు. నేను క్లియర్గా చెప్తున్నా, ప్రజలు చెప్తున్నా. దయచేసి ఏదో కొత్త నాయకులు చేసి ప్రచారం నమ్మొద్దండి. నేను అన్ని కూడా కప్పుకోపోతాను. ఎక్కువగా నా జీవితంలో కూడా ఎప్పుడు చేయలేదు. ఆ జీవితం పార్లమెంట్ చేసే 3 సార్లు ఎక్కడ కంప్లీట్ అవ్వలేదు. ఈరోజు ఎవరి సార్ నేను ఫస్ట్ గోన్లో మ్యాథ్స్ సపోర్ట్ చేసింది మేమే, మసాలా సపోర్ట్ చేసింది మేమే, భార్యపాకి చేసింది మేమే. అదే అన్ని కూడా చేసుకుని వచ్చాము. అందుకు అది ఊరలేక చెప్తున్నా. దయచేసి ఎంత నేను ప్రజలు నమ్మొద్దండి. మీకు కానీ ఇబ్బంది ఉంటే నా గురించి చెప్తే తప్పకుండా మీ సమస్య పరిష్కరిస్తాను. థ్యాంక్ యూ.